హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత సురేష్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ముందుగా మన వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు టాపిక్ ఏంటంటే కన్నా మనకు ఎక్కువ చూస్తూ ఉంటాం కదా, మన మిడిల్ క్లాస్ వాళ్ళంటే ఎక్కువ పేదరికం అది ఇది అని అంటూ ఉంటాం మనము. సో పేదరికంలోనే ఉండాలనా, పేదరికంలోనే పోవాలనా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు కదా. సో దానివల్ల ఆ పేదరికం వల్ల కొన్ని చేసే మిస్టేక్స్ ఈరోజైతే నేను చెప్పాలనుకుంటున్నాను. ఏ మిస్టేక్ చేస్తున్నాం ఈ పేదరికంలో, అసలు పేదవాళ్ళకి ఎందుకు ఉండిపోతున్నారు, మిడిల్ క్లాస్కి ఎందుకు ఉంటున్నారో కూడా కొన్ని రీజన్స్ అయితే చెప్తాను. సో వాటిని కన్నా మనము కొంచెము ఆలోచించి ముందడిగేస్తే కన్నా మన దగ్గర కూడా మంచిగా మనీ అనేది ఎర్న్ అవుతుంది, మంచి పొజిషన్లో ఉంటాం అనేది నా ఒక సజెషన్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. సో ఇంకా ఆలస్యం చేయకోకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా మనకి కావాల్సింది డబ్బు. ఆ డబ్బు ఇంకా సంపాదించాలి, ఇంకా చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం. ఇలాంటి ఆలోచనలో మనకి మంచి ఆలోచనలు వస్తే పర్లేదు, అంటే ఒక మంచి జాబ్ గురించి కానీ లేదంటే మంచి బిజినెస్ వల్ల కానీ ఇలాంటి ఆలోచనలు వచ్చి ఏదైనా మంచి బిజినెస్లో ఇన్వెస్ట్ చేసామంటే అది కొంచెంగా డెవలప్ చేసుకుంటూ వెళ్తే ఓకే పర్లేదు. కానీ ఒకేసారి మనకి లక్షలు కోట్లు కావాలంటే కన్నా రావు కదా. సో అలాంటప్పుడు అత్యాశ ఉన్నప్పుడు ఎక్కువ మనము మిస్టేక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి మిస్టేక్స్ ఏం వేస్తాం, ఫస్ట్ మనకి ఈజీ వేలో డబ్బులు కావాలి. సో కష్టపడకూడదు, ఉన్న డబ్బులు అయిపోకుండా ఈజీగా దాన్ని రెట్టింపు చేసుకోవాలి. అంటే ఏం చేస్తాం, బెట్టింగ్ పెడతారు. ఇది చాలామంది టక్కున వచ్చే ఐడియా, చాలామందికి వచ్చే ఐడియా ఇది. అంటే ఏంటంటే బెట్టింగ్ పెడితే దానికి డబుల్ ట్రిబుల్ ఒకేసారి వస్తుంది కదా గెలిస్తే అని చెప్పేసి చాలా ఈజీగా ఆలోచిస్తారు. అది వచ్చేంత వరకు కూడా బెట్టింగ్ పెడుతూ ఉంటారు. దాంతో మనం ఎన్నిసార్లు బెట్టింగ్ పెట్టి డబ్బులు పోగొట్టామో చూసుకోరు. కానీ ఎప్పుడో ఒక్కసారి మనకి అదృష్టం కొద్దీ కొంచెం డబ్బులు వస్తే చాలు, ఇంకా అదే అరే ఇంత డబ్బులు ఈజీగా వచ్చింది కదా అని చెప్పి దాన్ని పెట్టాలని చూస్తారు. అది పెద్ద మిస్టేక్ అండి. బెట్టింగ్ అస్సలు పెట్టకండి. ఇంకా ఏదన్నా చిన్న బిజినెస్ పెట్టండి, దాంట్లో కొంచెం ప్రాఫిట్ అయినా సరే వచ్చిన దాన్ని మళ్ళీ కొంచెంగా ఇన్వెస్ట్ చేసుకొని దాంతో వచ్చిన ప్రాఫిట్ని ఇంకొంచెంగా ఇన్వెస్ట్ చేసుకొని అలా మనము బిజినెస్ని డెవలప్ చేసుకుంటూ ఉంటే మనం కూడా మంచి పొజిషన్లో అయితే ఉంటాం, డబ్బులు కూడా మన దగ్గర ఉంటుంది. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గరికి ఏదైనా డబ్బులు వచ్చిందనుకోండి, ఏదైనా రావాల్సిన డబ్బులు, ఫర్ సపోజ్ ఏదో పొలం డబ్బులో లేదంటే పాత ఆస్తులతో కదా ఏదన్నా కానీ ఒక 1 lakh 2 lakh డబ్బులు వస్తే ఏం ఆలోచిస్తారు, అబ్బా వడ్డీకి ఇస్తే మనకు నెలకి నెల డబ్బులు వస్తాయి, అసలు ఇచ్చేటప్పుడు దానికి రెట్టింపు కూడా వస్తుంది కదా అని చెప్పి అత్యాశకు పోయి వడ్డీలకి ఇస్తూ ఉంటారు. వాడు వడ్డీ మనము కరెక్ట్ వడ్డీ ఇచ్చి, అంటే న్యాయబద్ధంగా వడ్డీకి ఇచ్చి వాళ్ళు మంచోళ్ళు అయ్యి మనకిస్తే పర్లేదు. బట్ మనం అత్యాశకు పోయి 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీలు అని చెప్పి కొంత చెప్తూ ఉంటారు కదా. సో వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు తీసుకుంటారు, కానీ అంత వడ్డీ వాళ్ళు కూడా కట్టలేరు కదా. సో వాళ్ళు కూడా మొత్తానికి ఇవ్వకుండా ఎగరగొట్టేస్తారు. అలాంటప్పుడు ఏమవుతుంది, మనకు వచ్చిన డబ్బులు కూడా పోతుంది, శూన్యం, మన దగ్గర ఏమీ ఉండదు. సో ఇలాంటి పొరపాటు కూడా ఎప్పటికీ చెయ్యకండి. ఉంటే కన్నా అమౌంట్ని బ్యాంకులో అకౌంట్లో వేసుకోండి. మనకు కొంచెం అమౌంట్ అయినా కూడా మన దగ్గర సేఫ్గా ఉంటుంది. సో ఎవరు కూడా అత్యాశకు వెళ్ళకండి. ఇంకా కొందరు అయితే కన్నా మ్యాక్సిమం ఇప్పుడైతే యూత్ అయితే కన్నా ఎక్కువ ఫ్రెండ్షిప్ ఉండడము, అది కూడా హై క్లాస్గా ఉండాలనుకోవడం ఫ్రెండ్స్ మధ్య. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళలాగా మనం కూడా రిచ్గా ఉండాలి అని చెప్పి లేనిపోని డాబులకి వెళ్ళేసి అప్పులు చేసి వాళ్ళలాగా డ్రెస్సులు వేసుకోవాలి, వాళ్ళలాగా బైకులు కొనాలి, వాళ్ళ కార్లలో తిరగాలి, వాళ్ళు వెళ్ళినట్టు ట్రిప్పులకి వెళ్ళాలి అని చెప్పి ఎక్కువ అప్పులు చేస్తూ ఉంటారు. ఎక్కువ అప్పులు చేయడమే కాదు, వీళ్ళు కూడా ఎక్కువ యూత్ని కూడా ఎక్కువ అట్రాక్ట్ చేసేది ఈ బెట్టింగ్స్ ఇవే. సో అలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్ అనేది ఎంత రిచ్ ఫ్రెండ్స్ అయినా సరే వాళ్ళు మనల్ని చూసి
మనల్నిగా చూసి ఫ్రెండ్షిప్ చేస్తే పర్లేదు, కానీ మనల్ని డబ్బుని మనం పెట్టే ఖర్చుల్ని చూసి ఫ్రెండ్షిప్ చేసే ఫ్రెండ్షిప్ అనేది నిజమైనది కాదు. కాబట్టి మీరు ఎలా ఉంటున్నారో మీలాగే మీరు ఉండండి. మీకు నిజమైన స్నేహితులు ఆటోమేటిక్గా దొరుకుతారు. దానికి తోడు మీరు ఇలా నేనే గొప్ప, నాకు కూడా మంచి ఫ్రెండ్స్ దొరకాలని వాళ్ళలాగా మీరు కూడా లేనిపోని డాబులు చూసుకున్నారనుకోండి, మొత్తానికే మునిగిపోతారు, ఏమీ ఉండదు. అది కాక చెడు అలవాట్లన్నీ నేర్చుకుంటారు. సో దానివల్ల కూడా లైఫ్ అనేది స్పాయిల్ అయిపోద్ది. సో ఇది కూడా కొంచెం యూత్, ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు కూడా కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండండి. సో విపరీతంగా వాళ్ళు అడుగుతున్నారు కదా అని డబ్బులు ఇవ్వడము, ఖర్చులకి ఇవ్వడము, వాళ్ళు ఏం అడిగితే అది కొనివ్వడం లాంటివి చేయకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఎంత అవసరమో, సో వాళ్ళు చెడుదారులు పడుతున్నారా, మంచిగా చదువుకుంటున్నారా, ఉంటున్నారా, బెట్టింగ్లు పడుతున్నారా. ఇప్పుడు క్రికెట్, హార్స్, ఇవన్నీ బెట్టింగ్లు అనేది చాలా వరకు వెళ్తున్నాయి. వాళ్ళు ఏ టైంకి ఇంటికి వస్తున్నారు, ఏ టైంకి పడుకుంటున్నారు, ఏం తింటున్నారు, ఇవన్నీ కూడా మీరు తల్లిదండ్రులు చూసుకోవాల్సిన బాధ్యత అయితే మీకుంది. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. మెయిన్గా డబ్బులు సంపాదించాలనే ఆలోచన పడినప్పుడు ఫాస్ట్గా వెళ్ళేది చెడుదారులకే. సో చెడు స్నేహాలే ఎక్కువ దొరుకుతాయి అలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు. సో వాళ్ళు ఏదో చెప్పారని బెట్టింగ్లకు వెళ్ళడము, లేదంటే వాళ్ళు ఏదో చెప్పారని డ్రింక్ చేయడము, వాళ్ళు చెప్పారు కదా అని సిగరెట్ తాగడము, గంజాయి తీసుకోవడం, ఇలాంటివి అస్సలు చెయ్యకండి. మీకు ఏదన్నా మీ ఎదుటి వాళ్ళలో కొంచెము తేడా కనిపించినా కూడా అవాయిడ్ చేయడం మంచిది. సో ఇదైతే నేను కొన్ని టిప్స్ చెప్తున్నాను. సో కొంచెం జాగ్రత్త పడతారా అని చెప్పే. అలాగే మీరు ఆలోచించుకోవాలి, ఏం చేస్తున్నాం, ఏం జాబ్ చేస్తున్నాం, మనం సంపాదన ఎంత, మనం ఖర్చులు పెట్టేది ఎంత అని చెప్పి చూసుకొని మంచిగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. కానీ ఒకేసారి లక్షలు కోట్లు రావాలంటే ఎవరికి రావు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్తేనే మనకి ఆ కష్టం అనేది తెలుస్తుంది. డైరెక్ట్ లిఫ్ట్లో పైకి వెళ్దాం అనుకోండి, శ్రమ ఏమీ తెలియదు, కష్టపడిన ఫలితం అనేది ఏమీ ఉండదు. సో మనం కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కుతేనే దాని విలువ మనమే తెలుస్తుంది. ఆ డబ్బుల్ని మనం జాగ్రత్తగా ఖర్చు పెట్టగలము, చూసుకోగలము. అది లేకోకుండా ఇలా తప్పుడు దారులు పడితే గన ఎప్పటికైనా సరే మనకు వినాశనం అనేది వస్తుంది. వినాశనానికే విపరీత బుద్ధులు అని చెప్తారు కదా అండి. సో అలాంటి ఆలోచనలు ఏమన్నా ఉంటే మానుకొని మంచి దారిలో మంచిగా చూసుకొని లైఫ్ లీడ్ అయితే చెయ్యండి. డబ్బు ఎంత అవసరమైనా సరే వాళ్ళు ఇస్తున్నారు కదా అని చెప్పి ఎక్కువ వడ్డీకి అయితే తీసుకొని రావద్దు. వాళ్ళు 5 రూపాయలు, 10 రూపాయలు, 15, 20 రూపాయలు వడ్డీ అంటారు. సరే మనకి ఇప్పుడు గట్టెక్కుతుంది కదా అని చెప్పి తీసుకొని వస్తే మనం పూర్తిగా మునిగిపోతాం, ఆ వడ్డీ కట్టలేకనే పోతాం. సో కాబట్టి వడ్డీలకి తీసుకోవడం మానేయండి. ఉన్నంతలోనే తృప్తిగా బతకడం అలవాటు చేసుకోండి. అందులోనే మనము ఏదైనా డబ్బులు ఉంటే మిగిలించుకుంటే రేపటికి మనకు అదే రెట్టింపు అవుతూ ఉంటుంది. సో దాని ద్వారా ఒక ల్యాండ్ కానీ బంగారు కానీ కొన్నామంటే మనకి మన పిల్లలకి యూజ్ అవుతుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఏదో అంటే నువ్వు అన్నీ ఇలా చెప్తున్నావు, నువ్వు చేస్తున్నావా అంటే నేనైతే చేసే వాటినే నేను చెప్తున్నానండి. నేనేదో విపరీతంగా ఖర్చులు పెడుతూ అది ఇది అని కాకుండా మాకు ఉన్నంతలోనే మాకేదో ఇంత ఉందని చెప్పట్లేదు, ఉన్నంతలోనే కొంచెంగా సేవ్ చేసుకుంటూ ఏదో ఎత్తి పెట్టుకుంటూ ఉన్నాము. సో అంతేకాని ఇప్పటి వరకు అయితే మేము కూడా ఎవరి దగ్గర అయితే ₹1 కూడా అప్పు చేయకోకుండా ఉన్నంతలోనే తృప్తిగా బతుకుతున్నాము. అలాగే ఎటువంటి చెడ్డదారులు పట్టకుండా ఉంటున్నాము. సో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి.